హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి రామాయణము గురించి మనం తెలుసుకోబోతున్నాము. అనగనగా ఒక రాజు, ఆ రాజు పేరు దశరథుడు. ఆయన దశరథ మహారాజు. ఆయనకు నలుగురు కుమారులు అనమాట. వారిలో మొదటి కుమారుడు రాముడు. అతడు గాధేయుని కోరికపై అడవికి పోయి మునుల యాగములను కాపాడాను. గాధేయుడు అంటే ఎవరంటే విశ్వామిత్రుడు అనమాట. విశ్వామిత్రుని యొక్క కోరికపై అడవికి వెళ్ళి మునుల యొక్క యాగాలని కాపాడాడు. అతను కాపాడిన తర్వాత మిథిలా నగరమునకు వెళ్ళి శివుని ధనస్సు విరిచి సీతను వివాహమాడాడు. వివాహమాడిన తర్వాత వాళ్ళ పిన్నతల్లి కైకేయి రాముని అడవికి పంపమని దశరథుని కోరిందనమాట. కోరి ఆమె చిన్న భార్య కాబట్టి ఆమె యొక్క కోరిక మేరకు రాముడు అడవికి వెళ్ళాడు. పోయాను. అతనితో సీత మరియు అతని సోదరుడు కూడా అడవికి వెడలిరి. ఆయన యొక్క సోదరుడి పేరు లక్ష్మణుడు అనమాట. సో ఈ విధంగా వచ్చేసి అడవికి వెళ్ళడానికి కారణమయ్యారనమాట. రాముడు లేని సమయమున రావణుడు తాపస వేషమున సీతను అపహరించను. సీతను ఎత్తుకుపోయాడనమాట. రావణాసురుడు వచ్చేసి ఒక ముని వేషంలో వచ్చి సీతను అపహరించిపోయాడనమాట. తీసుకొని వెళ్ళిపోయాడు. రావణుడు లంకకు అధిపతి. శ్రీలంక ఉంది కదా, దానికి రాజు అనమాట. రాముడు మరియు అతని సోదరుడు సీత కొరకు వెతికారనమాట. కానీ ఆమె జాడ అనేటువంటిది తెలియలేదు. అప్పుడు ఏమైందంటే అతని జాడ అనేటువంటి తెలియలేదు. ఆ సమయాన జటాయువు రావణుడు సీతను అపహరించుకొని వెడలను అని వారికి తెలిపాడనమాట. జటాయువు వచ్చేసి చెప్పాడనమాట. ఆ యొక్క రెక్కలను విరిచేశాడు రావణాసురుడు. ఆ యొక్క జటాయువు వచ్చేసి చెప్పాడనమాట, ఈ విధంగా సీతని అపహరించుకొని పోయాడు అని తెలిపాడనమాట రామునికి వానరులతో చెలిమి కుదిరాను. వానరులతో ఎక్కువ స్నేహం చేశాడనమాట. స్నేహం చేసిన తర్వాత వెదకి హనుమంతుడు లంకలో సీతను చూచాను రామునికి తెలిపాను. లంకలో సీతను చూసి రామునికి తెలిపిన తర్వాత రాముడు వానరుల సహాయంతో లంకకు వెడలి రావణునితో పోరు సలిపెను. అంటే పోరు కుదిర్చిన తర్వాత రావణుని చంపెను. సీతతోనూ తన సోదరునితోనూ కలిసి రాముడు తన నగరము అయోధ్యకి చేరాడనమాట. చాలా కాలము వైభవంతో జనులను పాలించను. సో ఈ విధంగా రామాయణం వచ్చేసి చాలా చిన్నదిగా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. రాముని యొక్క అవతారము ఏ విధంగా జరిగిందనేటువంటిది చెప్పడం జరిగింది. ఇక్కడ కొంత కథలని చెప్పించండి. బాలల బొమ్మల భారత కథలు, బుద్ధుని బొమ్మల జాతక కథలు తెలిపండి. ఇక్కడ వచ్చేసి రా, పో, ఓడ, గంట, చదువు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుడు వచ్చేసి నల్లబల్ల మీద రాసినటువంటి పదాలని చదవండి అన్నాడు అనమాట. అంటే బోర్డు మీద రాసిన పదాలని చదవండి అన్నారు. ఇది బోర్డు అనుకుందాం. విద్యార్థి రా, పో, ఓడ, గంట, చదువు అని చెప్పి రాసింది. ఉపాధ్యాయుడు ఏమి గమనించారు అన్నాడు. విద్యార్థి కొన్నింటిలో ఒకే అక్షరము, కొన్నింటిలో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కానీ అర్థమవుతున్నాయి అన్నారనమాట. అవును, అంటే అర్థవంతమైనటువంటి అక్షరము లేదా అక్షర సముదాయమును పదము అంటారన్నమాట. అర్థం కావాలి, ఆ యొక్క పదం వచ్చేసి అర్థం కావాలి. అలాగే అర్థవంతమైనటువంటి పదము లేదా పదముల సముదాయమును వాక్యము అంటారు. కొన్ని వాక్యము అంటారు. ఉదాహరణకు ఇప్పుడు రాముడు దశరథుని కుమారుడు అని చెప్పేసి ఈ విధంగా వాక్యాలు అనేటువంటిది మనము రాయాలన్నమాట.